నమస్తే అండి. రేపే ఎంతో పవిత్రమైన ముక్కోటి ఏకాదశి. ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారండి. ఏకాదశి తిథి అనేది అత్యంత పవిత్రమైన తిథి అండి. మిగతా తిథుల్లో కూడా ఏ తిథికి ఆ ప్రత్యేకం ఉంటుంది. కానీ ఏకాదశి తిథి మహావిష్ణువుకి చాలా అత్యంత ప్రీతికరమైన తిథిగా చెప్పబడింది. ఇది విష్ణువుకి సంబంధించిన ప్రత్యేకమైన రోజుగా పురాణాల్లో చెప్పబడిందండి. ఈ రోజున 3 కోట్ల దేవతలు మహావిష్ణుని సేవించడానికి భగవంతుని వద్దకు చేరుకుంటారు. అందుకే దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చింది. ఈ రోజున వైకుంఠ ద్వారం ఉత్తర ద్వారం తెరుచుకుంటుంది కాబట్టి వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తుంటారండి. ఈ ముక్కోటి ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు వైకుంఠ ద్వారాలను తెరుస్తారంట. ఈ ద్వారం ద్వారా వెళ్ళిన భక్తులకి మోక్షం కలుగుతుందని పురాణాల్లో చెప్పబడింది. ఈరోజు ఉపవాస నియమం జాగరణ కూడా అత్యంత ముఖ్యమైనదండి. రోజంతా స్వామివారి నామస్మరణ, విష్ణు సహస్రనామాలు, విష్ణు పురాణం, భగవద్గీత ఇలాంటివి చదువుకోవడం చాలా మంచిదండి. వీటితో పాటు స్వామివారి భజనలు, నామ సంకీర్తనతో రోజంతా గడపడం చాలా మంచిది. ఈ రోజున చేసే భగవంతుని నామస్మరణ వల్ల ఎన్నో రెట్లు ఫలితాన్ని ఇస్తుందని చెప్పబడిందండి. అలాగే కుదిరితే దేవాలయాల్లో ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శించుకోవటానికి కూడా ప్రయత్నించండి. ఇది చాలా మంచిదండి. ఈ ఏకాదశిని పాటించడం వలన సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశులు చేసినంత పుణ్యం లభిస్తుందండి. ఏకాదశి ఉపవాసం పూర్తయ్యాక ద్వాదశి రోజు ఉదయం బ్రాహ్మణునికి స్వయం పాకం ఇవ్వడం మంచిది. అలాగే పేదవాళ్ళకి బట్టలు, భోజనం పెట్టడం వలన కూడా ఎంతో పుణ్యం లభిస్తుందండి. ఈ రోజంతా పూర్తిగా ఉపవాసం ఉండేవాళ్ళు ఏమీ తీసుకోకుండా ఉపవాసం ఉండొచ్చండి. అలా కుదరని వాళ్ళు, అలా చేయలేని వాళ్ళు పాలు, పండ్లు తీసుకొనైనా ఉపవాసం ఉండొచ్చు. ఇలా కూడా చేయలేము, ఉండలేము, మాకు శరీరం సహకరించడం లేదు అని అనుకుంటే గోధుమ రవ్వతో హల్వా చేసి కొంచెం ప్రసాదంగానైనా తీసుకోవచ్చండి. ఎలాగైనా పర్వాలేదు. ఉపవాసం చేసినా చేయలేకపోయినా భగవంతుని నామస్మరణ రోజంతా ఏ పనిలో ఉన్నా ఆ నామాన్ని జపిస్తూ ఉండండి. ఇక్కడ ఉపవాసం అంటే భగవంతునికి దగ్గరగా ఉండడమే కదండి. భగవంతునికి దగ్గరగా ఉండడం అంటే స్వామివారి నామస్మరణ మన మనసులో జపిస్తూ ఉంటే అదే మనకి ఉపవాసం అండి. ఏ ఆలోచనలు లేకుండా మీకు ఎలా కుదిరితే అలాగా మనస్ఫూర్తిగా సంతోషంగా స్వామివారి నామ సంకీర్తనతో రోజంతా గడపండి. ఆ స్వామివారి ఆశీర్వాదాన్ని పొందండి.